IVS, good evening. Welcome to Markets Closing Report. Markets లో లేట్ ఆర్ సెల్లింగ్, లేట్ ఆర్ బయింగ్ మనం చూస్తున్నాము. ఇవాళ మేజర్ న్యూస్ ఒకటి మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి చాలా కాలం నుంచి. అదేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది తన త్రైమాసిక వార్షిక నివేదికలో అని చెప్పి స్టేటస్కో మెయింటైన్ చేసింది. స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే యథాతథ స్థితిని కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్ లాంటి వాటిలో ఎలాంటి చేంజెస్ చేయలేదు. బట్ ఎస్ఎల్ఆర్లో మాత్రం ఒక 50 బేసిస్ పాయింట్స్ కట్ మనం చూస్తున్నాం. ఇదొక్కటే. బట్ మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ అంటే 70-75% దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైంలో ఎలాంటి దొందుడుకు చర్య తీసుకునేందుకు అంత సిద్ధంగా లేదు. అదే స్టేటస్కో మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి ఎంపీస్ అంటే మానిటరీ పాలసీ కమిటీలో ఉన్న 5 సభ్యుల్లో కూడా 4 సభ్యులు స్టేటస్కోకే మొగ్గు చూపితే ఒక్కరు మాత్రమే ఏదో కొద్దిగా చేంజెస్ చేయాలని చెప్పి సూచన చేయడం జరిగింది. బట్ ఎక్కువ మంది సభ్యులు స్టేటస్కోనే వాళ్ళు రెఫర్ చేయడంతో, వాళ్ళు సూచించడంతో ఆర్బీఐ కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. బట్ ఫైనల్గా ఎందుకంటే లాస్ట్ 1 అవర్ ట్రేడింగ్ అంటే 2:30 టైంలో మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ స్థాయికి వచ్చేసాయి. పీక్ లెవెల్స్ నుంచి అంటే అప్పటికే పీక్ లెవెల్ ఇవాళ 9678 నుంచి 9630 అంటే ఆల్మోస్ట్ ఒక 48 పాయింట్స్ దాకా హయ్యర్ లెవెల్స్ నుంచి క్రాక్ అవ్వడం చూసాం మార్కెట్స్. బట్ లోయర్ లెవెల్ నుంచి మళ్ళీ ఒక 30 పాయింట్స్ 25-30 పాయింట్స్ దాకా మళ్ళీ బయింగ్ కనిపించింది. లేట్ ఆర్ బయింగ్ అంటే లాస్ట్ 1 అవర్ 45 మినిట్స్లో బయింగ్ కనిపించింది. ఎందుకంటే ఇటు స్టేటస్కో మెయింటైన్ చేయడంతో బ్యాంక్స్, ఎస్పెషల్లీ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లాంటి కంపెనీస్లో కొద్దిగా బయింగ్ వచ్చింది. దాంతో ఇవాళ మనకి ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో మంచి కొనుగోలు మద్దతు లభించింది. నిఫ్టీ బ్యాంక్ ఇవాళ రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడం మనం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి మనం గమనిస్తే 23,568 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇవాళ ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ బయింగ్ మనకు కనిపించింది. ఫార్మా ప్యాక్లో మంచి స్ట్రెంత్ రావడం చూసాం. అయితే ఐటీ ప్యాక్ మాత్రం ఒక దశలో 3-3.5% దాకా నష్టపోయింది నిఫ్టీ ఐటీ ఇండెక్స్. దీనికి కారణం ఏంటంటే ఇన్ఫోసిస్ CEO ప్రవీణ్ రావు చేసిన స్టేట్మెంట్స్ ఆయన ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ కొంతమంది క్లయింట్స్ బిల్లింగ్ రేట్ తగ్గించండి, 20-30% మేర బిల్లింగ్ రేట్ తగ్గించండి అన్న ఒక సూచన సిఫార్సు వాళ్ళ నుంచి అందింది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఐటీ స్టాక్స్ కూడా క్రాక్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే ఇబ్బందుల్లో సతమతమవుతున్నాయి ఐటీ కంపెనీస్ అన్నిటికీ. ఒకవేళ బిల్లింగ్ ప్రెషర్ ఎక్కువై తమ ఇంటర్నేషనల్ క్లయింట్స్ అందరూ కూడా రేట్స్ తగ్గించాలి, బిల్లింగ్ తగ్గించాలి అని చెప్పి పట్టుబడితే మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఇవాళ ఐటీ ఇండెక్స్ బాగా క్రాక్ అయింది. ఆల్మోస్ట్ ఒక దశలో ఇండెక్స్లో ఉన్న లూజర్స్ జాబితాలో 4 స్టాక్స్ ఐటీ స్టాక్స్ ఉన్న పరిస్థితి మనం ఇవాళ గమనించాం. బట్ మళ్ళీ ఆయన వచ్చి వివరణ ఇవ్వడము, దీన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు అన్న ఒక దీంతో కొద్దిగా ఒక రికవర్ అయ్యే ప్రయత్నం చేసే కానీ బట్ ఐటీ స్టాక్స్ మాత్రం ఇవాళ బాగా పడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి స్టాక్స్లో మంచి సెల్ ఆఫ్ చూసాం. టెక్ మహీంద్రా, HCL టెక్ లాంటి ఈ స్టాక్స్ అన్ని కూడా లేటర్లో మంచి సెల్లింగ్ కనిపించింది. ఎక్సావేర్ టెక్నాలజీస్ లాంటి, బట్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి స్టాక్స్లో మాత్రం కొద్దిగా కాస్త పర్వాలేదన్నట్టుగా కనిపించింది. బట్ అవి మాత్రం పాజిటివ్ ఇవాళ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. వాళ్ళకి అయితే ఐటీ ప్యాక్ సంబంధించి అండ్ మిగిలిన సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ ఉంటే మనకి హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉన్న నేపథ్యంలో హౌసింగ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో కూడా కొద్దిగా యాక్టివిటీ మనకు కనిపించింది. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఇది. బ్యాంక్స్ ఇప్పటికీ ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గించి ఆల్మోస్ట్ పీక్ లోలో ఉన్నాయి. 8.3%కి హౌసింగ్ లోన్స్ ఇచ్చేందుకు కూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి. వాటిలో కూడా తీవ్రత పెరిగింది. 8.6 నుంచి 8.3% హౌసింగ్ లోన్ రేట్ తగ్గిన నేపథ్యంలో ఇంకా తగ్గిస్తారేమో అని చెప్పి చూశారు. బట్ యాజ్ ఆఫ్ నో స్టేటస్కో మెయింటైన్ చేశారు. దీంతో హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో క్యాన్ఫిన్ హోమ్స్ ఎంతో స్ట్రాంగ్గా పెరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది. మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో క్యాన్ఫిన్ హోమ్స్ గురించి డిస్కస్ చేసాం. మనం కూడా 1,200-1,400 రూపాయల స్థాయిలో క్యాన్ఫిన్ హోమ్స్ని రికమెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవాళ 3,000 రూపాయల మార్కెట్ టచ్ చేస్తుందా అన్నంత ఇది చూసాం మనం. స్ట్రెంత్ 2,947 రూపాయలు ఇవాళ 52 వీక్ హై అండ్ లైఫ్ టైమ్ హై ఈ స్టాక్కి. బట్ లాస్ట్లో 2,908లో ఈ స్టాక్ క్లోజ్ అయింది. ఇంకా చాలా స్ట్రెంత్ ఈ క్యాన్ఫిన్ హోమ్స్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కెనరా బ్యాంక్ ప్రమోట్ చేసిన కంపెనీ ఇది. 95% లోన్స్ ఓన్లీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళు ఇస్తారు. NPA % చాలా తక్కువగా ఉంది. అండ్ బిగ్ బిల్డర్స్కి బిగ్ టికెట్ లోన్స్ వీళ్ళు దాదాపుగా
ఇవ్వరని చెప్పుకోవచ్చు. దీంతో ఎన్పిఐఏ సమస్యలు దాదాపుగా ఈ బ్యాంకుకి లేనట్టే. దీంతో ఇవన్నీ చాలా పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. వెన్ కంపేర్డ్ విత్ అదర్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్తో క్యాన్ఫిన్ హోమ్స్లో కొన్ని అదనపు ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అందువల్ల క్యాన్ఫిన్ హోమ్స్ బాగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ 6% దాకా ఈ స్టాక్ పెరగడం చూస్తున్నాం. మిగిలిన గృహ ఫైనాన్స్ 2% దాకా పెరిగింది. గతంలో సుందర్ గారు కూడా రికమెండ్ చేస్తూ వచ్చారు ఈ స్టాక్ని ఈ మధ్యకాలంలో. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ 2%, జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇవాళ 1.5 నుంచి 2% దాకా గెయిన్ అయ్యాయి. మరొక సెక్టర్ ఇవాళ బ్రోకింగ్ రిలేటెడ్ స్టాక్స్, ఫైనాన్షియల్ అండ్ బ్రోకింగ్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్లో ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్. ఐఐఎఫ్ఎల్ ఆల్మోస్ట్ ఇవాళ 10% దాకా గ్రో అవ్వడం మనం చూస్తున్నాం. ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ 7% దాకా పెరిగింది. 200 రూపీస్ మార్కుని క్రాస్ చేసింది. 52 వీక్ హ్యాండ్ లైఫ్ టైమ్ హై ఈ స్టాక్కి. ఎంకే గ్లోబల్ స్టాక్ కూడా 20% ఇవాళ సీలింగ్ పడడం చూస్తున్నాం. మనకి ఎడిల్వైజ్ ఫైనాన్షియల్స్ ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ స్విస్ అండ్ గ్లోబల్ రీసెర్చ్ రేటింగ్ ఏజెన్సీ ఇనిషియేషన్ స్టార్ట్ చేసింది కవరేజ్ ఎడిల్వైజ్కి. దీంతో ఈ స్టాక్లో స్పట్ వచ్చింది. ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది అన్న రేటింగ్ క్రెడిట్ స్విస్ ఇచ్చింది. దాంతో ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్లో కూడా ఇవాళ మంచి స్పట్ రావడం చూసాం. ఇక గోల్డ్మెన్ సాక్స్ ఏమో ఐసిఐసిఐ రాబోయే 12 నెలల కాలంలో 17% దాకా పెరగచ్చు, అంత స్ట్రెంత్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఉండొచ్చు అన్న దీన్ని గోల్డ్మెన్ సాక్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. దాంతో ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ఇవాళ కొద్దిగా మైనర్ గెయిన్స్ చూసాం. ఇది ఓవరాల్గా ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. ఇక అనలిస్ట్ ఈరోజు మార్కెట్ని ఎలా అనలైజ్ చేస్తారు, రేపు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న అంశాలతో పాటు కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సెక్టర్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇనిషియల్ ట్రేడింగ్ ఓవరాల్గా ఇవాళ మార్కెట్ క్లోజింగ్ కామెంట్స్ని తెలుసుకొని ఎలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఇవాళంతా మీరు అబ్జర్వ్ చేశారు. ఒక 40-50 పాయింట్స్ ప్రైస్ రేంజ్ మనకు కనిపించింది. పీక్ లెవెల్ నుంచి మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ దాకా పడ్డాయి. మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 35 పాయింట్స్ దాకా రికవరీ మనకు కనిపించింది. లాస్ట్ అవర్లో లేట్ బయింగ్ మనం చూసాం. మీరు ఎలాంటి ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు ఇవాళ? ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టు కనిపించింది. ఎందుకంటే గత 2 రోజులుగా 9,700 దగ్గర రెసిస్టెన్స్ తర్వాత మార్కెట్ 9,600 సపోర్ట్ పైన రీబౌండ్ అవడం మనం చూసాము. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనకి ఆర్బీఐకి పాలసీ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ అవ్వడం కూడా ఒక విధంగా పాజిటివ్ అనుకోవచ్చు. కాకపోతే మనం ఒక్కటి గమనించాల్సింది, లాస్ట్ 2 రోజులుగా 9,700 ఆ రియాక్షనరీ లెవెల్ కిందే ఇంకా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అది కనుక రేపు ఒక్కసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 3వసారి ఈ షార్ట్ టర్మ్లో అటెంప్ట్ చేస్తుంది. ఈ లెవెల్ని తీవ్రమైన పరీక్షకు ఎదుర్కొంటుంది 9,700. ఈ 9,700 లెవెల్ కనుక బ్రేక్ అయ్యి దానిపైన కనుక క్లోజ్ అయిందంటే మార్కెట్ ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్. ఇంకా నెక్స్ట్ టార్గెట్ నా ఉద్దేశం బహుశా 10,000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్లో నిఫ్టీ కొంచెం ఆ 9,700 కింద క్లోజ్ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేయడం అనేది మనం చూసాము. చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అప్ ట్రెండ్కి ఇంకా సిద్ధం అవుతున్నట్టుగా ఉంది. కావాల్సిన బేస్ ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. బాగా అక్యూములేషన్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. జనరల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ని మేజర్ ప్రభావితం చేసే ఇండెక్స్ కాబట్టి, మార్కెట్ని లీడ్ చేసే ఇండెక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ కాబట్టి, బ్యాంక్ నిఫ్టీ పెరిగిందంటే ఇంకా నిఫ్టీ కానీ లేదా కనుక మార్కెట్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఈ షార్ట్ టర్మ్లో. ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్లో చూస్తే కనుక మనకి ఇండస్ ఇండ్, కోటక్, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్స్ కూడా కెనరా బ్యాంక్, ఎస్బీఐ, పిఎన్బి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో బహుశా మార్కెట్ కొంచెం బ్యాంక్ స్టాక్స్ ఈ ఫర్దర్ ర్యాలీని మార్కెట్ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇవాళ ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నేపథ్యంలో కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ చూసాం. ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్లో మంచి బయింగ్ కనిపించింది మనకి. పిఎస్యూ బ్యాంక్స్లో ఫర్ ది మ్యాటర్ పిఎస్యూ బ్యాంక్స్లో అండ్ ఐసిఐసి బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా మంచి అప్సైడ్ ఉండొచ్చు అని చెప్పి గోల్డ్మెన్ సాక్స్ లాంటివి రిపోర్ట్ ఇచ్చాయి. వాటితో పాటు హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా మంచి స్ట్రెంత్ కనిపించింది. ఇక మనం ఎంతకాలం వెయిట్ చేస్తూ వస్తున్నాం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ గురించి. ఇప్పుడు ఈ మేజర్ న్యూస్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ను డ్రైవ్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఎలాంటి స్ట్రెంత్ చూడొచ్చు మనం? మనకి మన ఇండియన్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మేజర్ ట్రిగర్స్ లేవనుకోవచ్చు. ఎందుకంటే క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ బాగానే తీసుకుంది. మాన్సూన్ కూడా బాగానే తీసుకుంది. అలాగే మనకి ఎఫ్ఐస్ యాక్టివిటీ కూడా బాగా స్ట్రెంత్ కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కొంచెం మార్కెట్ కరెక్షన్ వస్తే బహుశా ఎఫ్ఐస్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ దగ్గర నుంచి కానీ ఒక ప్రాఫిట్ బుకింగ్, ఒక సెల్లింగ్ ప్రెషర్ వస్తేనే అప్పుడే మన మార్కెట్లో తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. లేదంటే నార్మల్ మార్కెట్ కండిషన్లో
ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద మేజర్ ట్రిగర్ లేదనిపిస్తుంది. మార్కెట్ అన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. అలాగే ఈ మధ్య మన అంతర్జాతీయ మార్కెట్స్లో కూడా కొన్ని డెవలప్మెంట్స్ చూస్తున్నాము. అమెరికన్ పాలసీస్ కానీ లేదంటే కనుక అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కానీ, సో అవి కనుక ఏదైనా కొంచెం ఇంపాక్ట్ ఉంటే కనుక అప్పుడు మన మార్కెట్ మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మన మార్కెట్లో చూస్తే కనుక ఒకటి ఎఫ్ఐ బిహేవియర్ ఒకటి, అలాగే ఇంటర్నేషనల్ అమెరికన్ ఎకానమీ నుంచి వచ్చే సంకేతాలు ఈ రెండే ఉంటాయి తప్ప కానీ మిగతా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. సో మార్కెట్ స్థిరంగానే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఓకే. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని మీరు గతంలో రెగ్యులర్గా రికమెండ్ చేస్తూ వస్తున్న జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, అండ్ ఈరోజు జిఐసి హౌసింగ్ ఫైనాన్స్లో కూడా కొద్దిగా స్పాట్ రావడం చూసాము. అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ ఎస్పెషల్లీ చాలా క్లియర్ కట్ లీడర్గా కనిపిస్తుంది ఈ స్పేస్లో. ఈ 2 స్టాక్స్ మీద మీ వ్యూ ఎలా ఉంది? స్టిల్ జిఐసి అట్రాక్టివ్ కనిపిస్తుందా అండ్ క్యాన్ఫిన్ అట్రాక్టివ్ కనిపిస్తుంది? అంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్మోస్ట్ 10 times డిఫరెన్స్ కనిపించినప్పటికీ ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్లో విచ్ వన్ డూ యూ ప్రిఫర్? జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ స్టిల్ ఆర్ ఏమైనా క్యాన్ఫిన్ హోమ్స్ మీద కూడా మీరు కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు ఇంకా? సో రెండు పాజిటివ్గానే కనిపిస్తుంది. రెండు చూస్తే కనుక సెక్టర్స్ కూడా మంచి స్ట్రాంగ్ సెక్టర్లో ఉంది. సో క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే మటుకు మొన్న ఫండమెంటల్గా మొన్న Q3 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావటం అనేది మనం చూసాము. అలాగే మనకి ఒక మేజర్ కంపెనీ కూడా క్యాన్ఫిన్ హోమ్స్లో కూడా ఒక మేజర్ చంక్ బయింగ్ కూడా చేయటం అనేది మనం చూసాము. కాకపోతే క్యాన్ఫిన్ హోమ్స్ మనకి ఈక్విటీ కూడా కొంచెం తక్కువగానే ఉంది, జస్ట్ ఒక 26 crores ఉండడం కూడా మనం చూస్తున్నాము. కాకపోతే వాల్యుయేషన్ చూస్తే మటుకు స్లైట్గా కొంచెం జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ కనిపిస్తుంది. సో బట్ కానీ ఓవరాల్గా ఏంటంటే మనకి కొన్నిసార్లు వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి అవుట్లుక్ లేదంటే కనుక నెక్స్ట్ 1 yearలో కనుక స్ట్రాంగ్ ప్రాఫిట్స్ వచ్చేటైతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా అనిపించినా కూడా ఈ ప్రాఫిట్స్ రిజల్ట్స్ మనకి వచ్చే టైంకి వచ్చేసిన తర్వాత మనకి అప్పుడు ఆ ప్రాఫిట్స్తో ఫ్యూచర్ ప్రాఫిట్స్తో పోలిస్తే కనుక అప్పుడు వాల్యుయేషన్స్ ఇంకా నార్మల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ అప్ ట్రెండ్ ఫ్యూచర్ గ్రోత్ని, ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్ని కూడా ముందే రిఫ్లెక్ట్ అయిపోతుంది. ముందే ఈ అప్ ట్రెండ్ ఆ డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్ తోటి అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక రెండు పాజిటివ్గానే కనిపిస్తుంది. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ అఫ్కోర్స్ ప్రైస్ పరంగా చూస్తే కనుక కొంచెం తక్కువగా కనిపిస్తుంది. బట్ రెండు స్ట్రాంగ్గానే ఉంది. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. స్టిల్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీద కన్సర్న్ చాలా స్ట్రాంగ్ ఒపీనియన్తో సుందర్ గారు స్టిల్ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో బాగా కనిపిస్తుంది. కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ ఫర్ ది మ్యాటర్ ఇవాళ మనకి బ్రోకింగ్ రిలేటెడ్ అండ్ ఫైనాన్షియల్ బిజినెస్లో ఉన్న స్టాక్స్ ఎడిల్వైజ్ ఫైనాన్షియల్, మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం, చాలాసార్లు రికమెండ్ కూడా చేసాం. ఈ స్టాక్ని 90 నుంచి 120, 140 ఆర్డ్ లెవెల్స్ దాకా 200 మార్క్ని క్రాస్ చేసింది. క్రెడిట్ స్విస్ లాంటి గ్లోబల్ రీసెర్చ్ ఏజెన్సీ ఇప్పుడు ఇనిషియేట్ చేసింది రిపోర్ట్ ఎడిల్వైజ్ మీద. చాలా స్ట్రాంగ్ అప్సైడ్ ఉండొచ్చు ఈ స్టాక్లో అని. మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు ఎడిల్వైజ్ మీద? ఇంకా అప్సైడ్ ఏ మేరకు ఈ స్టాక్లో ఉండొచ్చు? ఇవాళ 52-week హై కూడా టచ్ చేసింది ఈ స్టాక్, లైఫ్ టైం హై. ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక మంచి రిజల్ట్స్ రావడం మనం చూసాము. అలాగే అంతక్రితం Q3 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా రావడం అనేది మనం చూసాము. ఓవరాల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గానే ఉంది. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మధ్య ఫైనాన్షియల్ సెగ్మెంట్స్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేయడం అనేది కూడా మనం చూస్తున్నాము. సో సెక్టర్ వైజ్ అవుట్లుక్ కూడా బాగానే ఉంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 monthగా గత 4-5 వారాలుగా చూస్తే కనుక మనకి 180-185 దగ్గర ఒక ట్రేడింగ్ రేంజ్లో మూవ్ అవటం మనం చూసాము. ఆ లెవెల్స్ని ఈ వారం ఒక బ్రేక్అవుట్ చేయడం కూడా మనం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక ఆ సైడ్ వేస్ ట్రెండ్లోంచి బయటపడింది ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫండమెంటల్గానే స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. అది ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన న్యూస్. అండ్ ఐటీ స్టాక్స్ గురించి నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. ఐటీ స్టాక్స్లో నిన్న స్ట్రాంగ్ అప్ సైడ్ కనిపించింది, సడన్గా ఇవాళ మంచి డౌన్ఫాల్ చూసాం. బికాజ్ ఆఫ్ ఒక్క న్యూస్ మార్కెట్స్ని, ఐటీ ఇండెక్స్ని దాదాపు 3.5 నుంచి 4% మేర షేక్ చేసి వదిలిపెట్టింది. బట్ మళ్ళీ ఆ కంపెనీ యాజమాన్యం బయటకు వివరణించే ప్రయత్నం చేశారు కానీ బట్ ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ అయితే ఐటీ స్టాక్స్లో జరిగిపోయింది. ఒక 10 రోజుల్లో ఒక నెలలో మెల్లమెల్లగా పోగేసుకుంటూ వచ్చిన 9% లాభాలు ఒక్క రోజులో 1 గంటల్లోనే 50% మేర కరిగిపోయాయి. ఎలాంటి స్టిల్లింగ్ అప్ సైడ్ మీరు ఐటీ కంపెనీస్లో చూస్తున్నారు? అసలు ఐటీ కంపెనీస్లో ఎప్పట్లో అయినా మళ్ళీ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? స్టిల్ యూ స్టాండ్ బై ద సేమ్ వర్డ్ ఎస్టర్డే మీరు అన్నారు
ఎందుకంటే రేంజ్ బౌండ్లోనే ఉంటాయి, ఇక్కడి నుంచి పెద్దగా అప్సైడ్ ఉండే అవకాశాలు ఐటీలో బాగా తక్కువ ఉన్నాయని. ఎందుకంటే మనం నిన్న ఆ మాట అనుకున్నది, మార్కెట్ ఈ మధ్య ఐటీ స్టాక్స్ చూస్తే కనుక గత 2 నెలలుగా మనకి లోయర్ రేట్ నుంచి ఒక రికవరీ రావటం మనం చూసాము. ఓవరాల్గా లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక ట్రెండ్ బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీలో మనకి ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ పూర్తి అయినట్టు కనిపిస్తుంది. ఆ షార్ట్ టర్మ్ టార్గెట్స్ పూర్తి అయినట్టు కనిపిస్తుంది. ఆ ప్రీవియస్ పీక్స్ ఆ రెసిస్టెన్స్ లెవెల్స్కి టచ్ అయింది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో అప్ ట్రెండ్ ఆగే అవకాశాలు ఉందనుకుందాం. ముఖ్యంగా మనకి టీసీఎస్ చూస్తే కనుక 2200 నుంచి 2700 వరకు మనకి ఒక 15-20% వరకు బాగా పెరిగింది. అలాగే మనకి ఇన్ఫోసిస్ చూస్తే కనుక 900 నుంచి మనకి 1000 రూపాయల వరకు పెరిగింది. అంటే సపోర్ట్ 900 నుంచి 1000 రూపాయల రెసిస్టెన్స్ వరకు రావడం మనం చూసాము. ఆ 1000 రూపాయలు ఈ మధ్య కొంచెం దాటలేకపోతుంది. కానీ టెక్ మహేంద్ర చూస్తే కనుక ఇంకా వీక్గానే ఉంది. 520 రూపాయల నుంచి 370 రూపాయల వరకు పడి ఒక స్వల్ప అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తాం. సో ఐటీలో చూస్తే కనుక ట్రేడింగ్ రేంజ్లో ఉంది. ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్లో ఫామ్ అవటం మనం చూస్తున్నాము. ఒక సపోర్ట్ లెవెల్స్కి వచ్చి బౌన్స్ బ్యాక్ అవటము, రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చి మళ్ళీ కొంచెం తగ్గడం అనేది ఈ లాస్ట్ 1 ఇయర్గా కామన్గా కనిపించే ప్యాటర్న్, ఒక ఫీచర్. సో కాబట్టి పెద్ద టెక్నికల్గా ఎప్పుడు అప్ ట్రెండ్లోకి వెళ్తుందంటే ఈ లెవెల్లో కరెక్ట్గా ఈ వారంలో వచ్చిన రెసిస్టెన్స్ పీక్ దగ్గర కనుక రానున్న రోజుల్లో కనుక ఐటీ పెద్ద కరెక్షన్ లేకుండా బాగా స్థిరంగా ఉందంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్న సెల్లింగ్ ప్రెషర్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టు లెక్క. అప్పుడు ఒక ఫస్ట్ సైన్స్ ఆఫ్ ఇండికేషన్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. అప్పుడు తర్వాత ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయిందంటే అప్పుడు నెక్స్ట్ ఫేస్ ఆఫ్ అప్ ట్రెండ్, నెక్స్ట్ లెగ్ ఆఫ్ బుల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల మనకి ఈ నెక్స్ట్ రానున్న కన్సాలిడేషన్లో నెక్స్ట్ 1 or 2 వీక్స్లో కనుక మనం ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. పెద్ద సెల్లింగ్ లేకుండా కొంచెం రియాక్షన్ తోటి రికవర్ అయిందంటే కొంచెం పాజిటివ్గా ఉందనుకోవచ్చు. లేదంటే కనుక మళ్ళీ కొంచెం స్లైట్గా ఒక డౌన్వర్డ్ ట్రెండ్కి వెళ్ళిందంటే కనుక ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు అంత రాకపోవచ్చు. అది వస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. మేజర్ ఇంటర్మీడియట్ బాటమ్ ఫామ్ అయింది కాబట్టి ఆ సపోర్టు రెసిస్టెన్స్కి మధ్య ఒక 50% వరకు మ్యాక్సిమం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 5 to 10% మ్యాక్సిమం డిప్ ఉంటుంది. పెద్దగా ఉండకపోవచ్చు. రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది అన్లెస్ ఏదైనా సెక్టర్లో పాజిటివ్ న్యూస్ వచ్చేంతవరకు. ఓకే, ఇప్పుడే మెడ్ డిపార్ట్మెంట్ నుంచి న్యూస్ కూడా చూస్తున్నాం. భారత వాతావరణ శాఖ నుంచి మాన్సూన్ మరో 3-4 రోజుల్లో గోవా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ సహా మనకి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా మనకి 3-4 రోజుల్లో మొత్తం మాన్సూన్ కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఋతుపవనాలు ఈ రాష్ట్రాలకు ప్రవేశించబోతున్నాయని చెప్పి ఒక చల్లటి వార్తను మెట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం చెప్పడం చూస్తున్నాం. అండ్ 4-5 డేస్ టైంలో అస్సాం, మేఘాలయ, త్రిపుర లాంటి స్టేట్స్లో కూడా ఋతుపవనాలు వెళ్ళి అక్కడ వర్షాలు కురవచ్చని అంచనా మెడ్ డిపార్ట్మెంట్ వేస్తుంది. ఒక హ్యాపీ న్యూస్ అండ్ పాజిటివ్ న్యూస్ ఫర్ మార్కెట్స్ టు. అండ్ నిన్న కూడా మనం చూసాం ఎండి డిపార్ట్మెంట్ 96% నుంచి 98%కి సాధారణంగా అంటే మెరుగైన వర్షపాతం నమోదు కావచ్చని అంచనాలు ఇచ్చింది. వన్స్ మేబీ మేజర్కి ఒక ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అయిపోయింది, నెక్స్ట్ ఇమీడియట్ ట్రిగ్గర్ రైన్స్ కాబోతున్నాయి. మంచి రైన్స్ కనుక ఈసారి ఐఎండి అంచనాలు అండ్ స్కైమెట్ అంచనాలు తగ్గట్టు వర్షాలు కురిస్తే ఇది నెక్స్ట్ ట్రిగ్గర్ మార్కెట్స్కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 1 నుంచి మనకి జిఎస్టీ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ వరుస న్యూస్లు మార్కెట్స్కి పాజిటివ్ ఇది ఇచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇవాళ మేజర్ న్యూస్ అయిపోయింది మనకి. అండ్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు రేపటికి? రేపు మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 9700 మూడోసారి ఈ వారం రోజుల్లో ఒకసారి ఇంకోసారి అటెంప్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది, పరీక్ష చేసే అవకాశాలు కనిపిస్తుంది. 9700 దగ్గర కనుక మార్కెట్ బాగా స్థిరంగా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే కనుక మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో ఇమ్మీడియట్గా పెద్ద మార్కెట్లో వీక్నెస్ వచ్చే అవకాశాలు లేదనిపిస్తుంది. సో రేపు కనుక మార్కెట్ కనుక 9700 పైన కనుక సస్టైన్ అయిందంటే కనుక మళ్ళీ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక మనకి బ్యాంక్ స్టాక్స్లో ఫెడరల్ బ్యాంక్, అలాగే డీసీబీ, కోటక్ ఇవి కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిల్లో షార్ట్ టర్మ్ బై పొజిషన్స్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్తో మెయింటైన్ చేయండి. ఫెడరల్ బ్యాంక్, డీసీబీ అండ్ కోటక్ బ్యాంక్స్ సజెస్ట్ చేస్తున్నారు ఫర్ షార్ట్ టర్మ్ స్టాప్ లాస్. ఓకే, బయింగ్. అవునండి. ఓకే, అట్రాక్టివ్ కనిపిస్తున్న స్టాక్స్ ఇవి. ఫెడరల్ బ్యాంక్, డీసీబీ అండ్ కోటాక్ బ్యాంక్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఫర్ షార్ట్ టర్మ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అంతవరకు ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.